చెప్పి దేవుడు చాలా ఆనందిస్తున్నప్పుడు దుష్టుడు సాతాను గాడు వెళ్ళి దేవుని యొక్క ఆవరణానికి వెళ్ళి, నువ్వు ఆ బిడ్డలను చూసి ఆ కుటుంబాన్ని చూసి ఎంతగానో ఆనందిస్తున్నావు కదా, ఎంతగానో సంతోషిస్తున్నావు కదా, వీళ్ళు ఉన్నారని ఎంతో మురిసిపోతున్నావు కదా, నీ యందు విశ్వాసం కలిగి ఉన్నారని అనుకుంటున్నావు కదా, ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక నీ సన్నిధిలో ఉన్నారని తెగ సంబరపడిపోతున్నావు కదా, అయితే వాళ్ళ విశ్వాసం ఎంతవరకు ఉందో నేను నీకు చూపిస్తా, వాళ్ళు ఎంతవరకు నీ మీద ఆనుకుని ఉన్నారో నీకు నేను చూపిస్తా అని చెప్పి సాతాను గాడు దేవునితో ఒక సవాలు విసిరాడు. సవాలు విసిరితే దేవుడు ఏమన్నాడో తెలుసా అండి? నువ్వు ఏ కుటుంబం కొరకైతే మాట్లాడుతున్నావో, ఏ బిడ్డల కొరకైతే మాట్లాడుతున్నావో, ఆ కుటుంబం నిజంగా నన్ను ప్రేమించిన కుటుంబము, నిజంగా నా మీద ఆనుకున్న కుటుంబము, నిజంగా నన్ను ఆరాధించే కుటుంబం, నిజంగా యథార్థంగా ఉన్నారు, ఎప్పుడు నాతో సహవాసం చేసే కుటుంబం, ఆ కుటుంబం కొరకు నువ్వేమైతే అనుకుంటున్నావో అది అబద్ధము అని నేను రుజువు చేయగలను అని దేవునికి సాతానికి సవాలు చేయబడింది. అలా సవాలు చేయబడిన సమయంలోని దేవుడు సాతానికి ఒక అవకాశం ఇచ్చాడు. సరే, నువ్వు అంటున్నావుగా ఆ కుటుంబము కేవలం కొద్ది కాలమే విశ్వాసంలో ఉంటుంది, కేవలం కొంత సమయమే నీతో ఉంటుందని, నాతో ఉంటుందని నువ్వు అంటున్నావు కదా, అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, వెళ్ళి నువ్వేం చేయగలవో చేయి, ఆ కుటుంబం ఎలాంటిదో నువ్వే తెలుసుకుంటావు అని చెప్పినప్పుడు సాతాను గాడు వచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతిదీ కూడా అల్లకల్లోలం చేసేసాడండి. చాలా ఆస్తి ఉంది, ఆస్తి అంతా కూడా పోగొట్టేశాడు. చాలా ఎడ్లున్నాయి, చాలా ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, తమ కలిగి ఉన్న ఆస్తిపాస్తులు యొక్క పశువులు గొర్రెలు అన్నిటినీ నాశనం చేసేశారు. అయితే ఆ కుటుంబంలో ఆ తల్లికి ఆ తండ్రికి పుట్టిన బిడ్డలు 10 మంది. ఎంతమంది అండి? 10 మంది. 7 కుమారులు, 3 కుమార్తెలు. అయితే దుష్టుడు ఏం చేశాడో తెలుసా? ఈ 10 మంది బిడ్డలను కూడా ఒక్కసారి మరణానికి అప్పగించేశాడు, ఒక్కసారి మరణించే విధంగా చేసేసరికి ఈ వార్త తల్లిదండ్రులకు తెలిసింది. ఏమని తెలిసిందో తెలుసా? అయ్యా, నీ బిడ్డలందరూ కూడా అక్కడ తన అన్న ఇంటిలోని కలిసి భోజనం చేస్తున్నారు సంతోషంగా, ఆనందంగా. అటువంటి సమయంలో ఒక గొప్ప సుడిగాలి వచ్చింది. సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టగానే ఆ స్లాబ్ అంతా కూడా వారి మీద పడిపోయింది. నీ బిడ్డలందరూ కూడా 10 మంది కూడా ఒక్కసారే మరణించారు, ఇక నీకంటూ ఏ బిడ్డ కూడా లేరు అని చెప్పి ఆ పనివాడు వచ్చి చెప్పగానే ఈ తల్లికి ఈ తండ్రికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. పోనీ దేవుని నిందిద్దామంటే దేవుడు వారికి ఎప్పుడూ అన్యాయం చేయలేదు, వారు విశ్వసించిన ప్రకారం దేవుడు అన్ని వారికి అనుగ్రహించాడు. పోనీ దేవుడు విడిచిపెట్టేద్దామంటే అది కూడా లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దేవుని యందు యథార్థంగా బ్రతికారు, దేవుని యందు నిరీక్షణతో బ్రతికారు. మన జీవితంలో ఏదైనా జరిగింది అంటే అది దేవుని చిత్తము లేకుండా ఏది జరగదు అనే నిరీక్షణతో విశ్వాసంతో వారు బ్రతికారు. అయితే ఆ తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా అండి? నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉన్నప్పుడే నా దేవుడు ఏర్పరచుకున్నాడు, నేను ఎలాగైతే పుట్టానో మళ్ళా అలాగే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. యెహోవాయే నాకు ఇవన్నీ అనుగ్రహించాడు, మళ్ళా యెహోవాయే ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి నేను దేవుణ్ణి ఏమాత్రము కూడా అనడానికి నాకు యోగ్యత లేదు అని చెప్పి అవసరమైతే తన చుట్టూ ఉన్నవారు అందరినీ కూడా పక్కన పెట్టాడు, కానీ దేవుడు మాత్రం పక్కన పెట్టలేదు. ఎందుకంటే తనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ తెలుసా? నా బిడ్డలను ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా చూస్తాను. ఆమేన్. నా బిడ్డలను నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూస్తాను. ఎందుకంటే మన్నైనది మరలా మన్నులోకి వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఈరోజు ఇస్సాకు మరి తనకు 6 సంవత్సరాలు, ఇంకా 7 సంవత్సరాలు కూడా రాలేదు కదా. 2017లో తను జన్మించి 2024లో మరణించాడు, అనగా ప్రభువు నందు నిద్రించాడు. 6 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేయబడ్డాయి. ఈ 6 అనే సంఖ్య దేనికి సూచిస్తుందో తెలుసా అండి? కొంతమంది బైబిల్ భక్తులు చాలామంది వాళ్ళు స్టడీ చేసి చెప్పిన మాట ఏంటంటే ఈ 6 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం. ఎందుకనగా దేవుడు సర్వ సృష్టిని కూడా 6 రోజుల్లో సంపూర్తి చేశాడు, సంపూర్ణంగా తయారు చేసి మనకు అనుగ్రహించాడు. 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. మరి ఇస్సాకు 6 సంవత్సరాలు కూడా తన జీవితం గడిపి ఈ లోకంలో ఆ తర్వాత ప్రభు దగ్గరికి తను చేరుకున్నాడు. ఇస్సాకు అనే మాటకి అర్థమేంటో తెలుసా అండి? ఆ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది.
ఆ ఫోటోలో మీకు ఏం కనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది? చిరునవ్వు. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? నవ్వు, చిరునవ్వు అని అర్థం. ఆ పేరుకు తగినట్టుగానే ఆ బిడ్డ ఉన్నాడు. మరి ఎప్పుడు నేను ఎక్కడికి వచ్చినా సరే చక్కగా నా దగ్గర పరుగులు తీసుకొచ్చి అనియా, జోసఫ్ అనియా, ప్రైజ్ లార్డ్ అనియా, ప్రైజ్ లార్డ్. మన క్రిస్మస్కి కూడా మరి మంచి హుషారుగా ఆనందంగా ఉండే వ్యక్తి. మరి నేను నమ్ముతున్నాను ఈ బిడ్డ ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం పాటలు పాడుకుంటాం చక్కగా. ఈ పాటలన్నీ దేని కొరకు తెలుసా? ఆ కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది, ఈ పాటలన్నీ దేని కొరకు అంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకోలేదో, ఎవరైతే విశ్వసించలేదో వారికి ఆదరణ కలిగించడానికే ఆ మాట వారికి అర్థం అవడం కోసం. సువార్త నిమిత్తం ఈ పాటలు తప్ప నిజమైన విశ్వాసము కలిగిన మనము ఖచ్చితంగా ఏం చేస్తామో తెలుసా? బాధ అయితే ఉంటుంది. బాధ లేకుండా ఉండదు అని మాత్రం నేను చెప్పలేను, కానీ బాధ అయితే ఉంటుంది, వేదన ఉంటుంది. కానీ వాటికంటే మించిన సంతోషం మనం పడాలి. ఏంటంటే నా కుమారుడు పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఏదో ఒక రోజు నా కుమారుడు నేను చూస్తాను.